హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం అగ్రిమెంట్ పెళ్లి పార్ట్ 3 మరి కథలోకి వెళ్తే సోమవారం ఉదయం రామారావు గారు తన కొత్త స్టేషనరీ షాప్లో ఎంతో ఉత్సాహంగా కూర్చుని ఉన్నారు. పాత కంపెనీ వాళ్ళు తన క్యాంపెయిన్ సెషన్ కింద ఈ షాప్ కొనించారని ఆయన నమ్ముతున్నారు. తన కూతురికి భారం కాకుండా మళ్ళీ తన కాళ్ళ మీద తాను నిలబడన్న ఆత్మగౌరవం ఆయన ముఖంలో కొట్టి తెచ్చినట్లు కనిపిస్తుంది. పిల్లలు వచ్చి పెన్సిల్స్, నోట్బుక్స్ కొనుక్కొని వెళ్తూ ఉంటే ఆయన మనసు ఆనందంతో నిండిపోతుంది. అంతలో ఒక వ్యక్తి బ్రీఫ్ కేస్ పట్టుకుని షాప్లోకి వచ్చాడు. అతను రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన ఏజెంట్. నమస్కారం అండి, మీరైనా రామారావు గారంటే అని అడిగాడు ఆ ఏజెంట్. అవును బాబు, నేనే, ఏంటి సంగతి అని అడిగారు రామారావు గారు. ఏం లేదండి, ఈ షాప్ రిజిస్ట్రేషన్ పేపర్స్ మీద మీ సంతకం కావాలి. మొన్న విక్రమ్ సార్ ఆఫీస్ నుంచి తరుణ్ సార్ వచ్చి మొత్తం పేమెంట్ చేసేశారు, కానీ మీ సంతకం ఒక్కటి మిగిలిపోయింది. విక్రమ్ సార్ స్వయంగా ఫోన్ చేసి మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేనే మీ దగ్గరకు వచ్చి సంతకం తీసుకెళ్ళమని చెప్పారు. ఆయనే స్వయంగా తన సొంత అకౌంట్ నుంచి 30 లక్షలు ఇచ్చి ఈ షాప్ మీ పేరు మీద కొన్నారు అని ఎంతో క్యాజువల్గా చెప్పేశాడు ఆ ఏజెంట్. రామారావు గారి చేతిలో ఉన్న పెన్ కింద పడిపోయింది. ఆయన గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. విక్రమ్ బాబు కొన్నారా? మా పాత కంపెనీ వాళ్ళు కాదా అని వణుకుతున్న స్వరంతో అడిగాడు. మీ పాత కంపెనీ వాళ్ళు ఎక్కడ కొంటారండి? వాళ్ళెప్పుడూ బోర్డు తిప్పేశారు. మీ అల్లుడు గారు చాలా గొప్పవారండి. మీ పరువుకు ఎలాంటి భంగం కలగకూడదని, ఈ తను కొనించినట్లు ఎవరికి తెలియకూడదని ఎంతో జాగ్రత్త పడ్డారు. కానీ చట్టబద్ధంగా పేపర్స్ మీ పేరు మీద మారాలి కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది అంటూ ఫైల్ రామారావు గారి ముందు ఉంచాడు ఏజెంట్. సంతకం పెడుతున్న రామారావు గారి కళ్ళలోంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. అల్లుడంటే కేవలం కూతుర్ని తీసుకెళ్లేవాడు మాత్రమే కాదు, మామగారి ఆత్మగౌరవాన్ని కూడా కాపాడేవాడు అని విక్రమ్ నిరూపించాడు. వెంటనే తన ఫోన్ తీసి నందినికి కాల్ చేశాడు. నందిని అప్పుడే స్కూల్లో క్లాస్ ముగించుకుని బయటకు వచ్చింది. ఫోన్ ఎత్తగానే అవతల వైపు నుంచి తండ్రి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. నాన్న, ఏమైంది? ఆరోగ్యం ఏమైనా బాగలేదా? ఎందుకు ఏడుస్తున్నారు అని కంగారుగా అడిగింది నందిని. నేను ఏడుస్తుంది బాధతో కాదు తల్లి, ఆనందంతో. విక్రమ్ బాబు లాంటి అల్లుడు దొరకటం మన అదృష్టం. ఆయన నా ఆత్మగౌరవం కోసం ఓ కొడుకులయంత తపన పడ్డాడు. నాకిప్పుడు తెలిసింది. ఈ షాపు ఆయన కొనించిందేనమ్మా. నీకెంత మంచి భర్త దొరికాడో కదా. ఆ దేవుడికి నేను ఎన్ని దన్నాలు పెట్టుకున్నా తక్కువే అంటూ జరిగిందంతా వివరించారు రామారావు గారు. నందిని ఫోన్ కట్ చేసి అలాగే గోడ కానుకొని ఉండిపోయింది. విక్రమ్ నిన్న రాత్రి తనకిచ్చిన మాట అబద్ధం కాదు. ఆయన తన కుటుంబానికి అండగా నిలబడుతున్నాడు. నాన్నగారు ఆత్మగౌరవం దెబ్బతినకూడదని ఆయన ఎంతలా ఆలోచించారంటే ఆ కాఠిన్యం వెనుక ఇంత సున్నితమైన మనసు ఉందా అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంది. విక్రమ్ పట్ల ఆ మనసులో ఉన్న ఆరాధన రెట్టింపైంది. ఆ సాయంత్రం విక్రమ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నందిని హాల్లోనే ఎదురు చూస్తుంది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబడి ఉన్నాయి. విక్రమ్ ఆమెను చూడగానే కంగారుగా దగ్గరికి వచ్చాడు. నందిని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా అని ఆయన భుజాలు పట్టుకుని అడిగాడు. నందిని మౌనంగా ఆయన కళ్ళల్లోకి చూసి అకస్మాత్తుగా వంగి ఆయన పాదాలకు నమస్కరించబోయింది. విక్రమ్ ఉలిక్కిపడి వెంటనే ఆమెను పైకి లేపాడు. ఏంటి పిచ్చి పని? ఏం జరిగిందో చెప్పు ముందు అన్నాడు కాస్త కోపంగా. కానీ అందులో శ్రద్ధ ఉంది. మా నాన్నగారి షాపు గురించి నాకు తెలిసింది. ఆయన ఆత్మగౌరవం కోసం మీరు చేసిన ఈ సహాయానికి నేను జీవితాంతం మీకు బానిసగా ఉన్న మీ రుణం తీర్చుకోలేను. ఒకప్పుడు నేను నా శరీరాన్ని మాత్రమే మీకు అమ్మననుకున్నాను, కానీ ఇప్పుడు నా ప్రాణాన్ని కూడా మీకు ఇష్టంగా రాసిచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంటే ఆయన గుండెల మీద తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది నందిని. విక్రమ్ మొదటిసారి ఆమెను తన చేతుల్లోకి తీసుకుని ఎంతో ఆప్యాయంగా ఆమె తల్లి నిమిరాడు. ఇన్నాళ్ళు ఒక ఒప్పందం భయంతో వణికిపోయిన ఆమె ఇప్పుడు కేవలం ఒక కృతజ్ఞతతో ప్రేమతో తన గుండెల మీద వాలిపోయింది. ఆ స్పర్శ అతనికి అమృతంలా అనిపించింది. పిచ్చిదానా, నేను చేసింది ఒక వ్యాపారిగా కాదు, ఓ కొడుగ్గా. ఆయన కొడుకు లేడు కదా, ఆ లోటు నేను తీర్చాననుకో. అయినా మన మధ్య ఈ కృతజ్ఞతలు, బానిస లాంటి పెద్ద పెద్ద మాటలెందుకు? నేను నీ వాణ్ణి కదా అన్నాను నెమ్మదిగా.
నా వాణ్ణి ఆ పదం నందిని మనసులో ఒక మధురమైన అలజడి సృష్టించింది. తలెత్తి ఆయన కళ్ళలోకి చూస్తుంది. ఆ కళ్ళల్లో ఒక అంతు చిక్కని ప్రేమ కనిపిస్తుంది. మీరు మా నాన్నగారితో మాట్లాడారా అని అడిగింది. ఉదయం ఆయన ఫోన్ చేసి ఏడ్చేశారు. నేను చెప్పాను, నాన్న, మీరు నా భార్యకు జన్మనిచ్చారు, నా జీవితంలోకి ఒక దేవతను పంపారు, దానికి బదులుగా నేను ఈ మాత్రం చెయ్యలేనా అని. ఆయన సంతోషపడ్డారు అన్నవాడు విక్రమ్. తన తండ్రిని నాన్న అని విక్రమ్ పిలవటం నందిని మరింత భావోద్వేగానికి గురి చేసింది. ఆ రాత్రి వారిద్దరి మధ్య మాటలు లేవు, కానీ మనసులు ఎప్పుడు లేనంత దగ్గరయ్యాయి. మరుసటి రోజు మంగళవారం. నందిని స్కూల్కి హాఫ్ డే మాత్రమే. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన నందిని మనసులో ఒక ఆలోచన మెదిలింది. విక్రమ్కి లంచ్ అంటే ఎప్పుడు ఆఫీస్ క్యాంటీన్ లేదా 5 స్టార్ హోటల్స్ నుంచి తెప్పించుకున్న ఫుడ్ మాత్రమే. తన చేత్తో ఆయనకి ఇష్టమైన బెండకాయ ఫ్రై, పప్పు, టమోటా రసం చేసి స్వయంగా ఆఫీస్కి తీసుకువెళ్ళి సర్ప్రైజ్ చేయాలనుకుంది. ఎంతో ప్రేమగా వంట చేసి హాట్ బాక్స్లో పెట్టి ఆటోలో బంజారా హిల్స్లోని విక్రమ్ ఆఫీస్కి బయలుదేరింది. విక్రమ్ ఆఫీస్ చాలా పెద్దది. గ్లాస్ డోర్సు కార్పొరేట్ లుక్తో అదరగొడుతుంది. రిసెప్షన్ దగ్గర ఉన్న అమ్మాయి నందిని గుర్తుపట్టింది. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, సార్ క్యాబిన్లోనే ఉన్నారు, మీరు వెళ్ళొచ్చు అని దారి చూపించింది. నందిని సంతోషంగా లంచ్ బాక్స్ పట్టుకుని విక్రమ్ క్యాబిన్ వైపు నడిచింది. క్యాబిన్ తలుపు కాస్త తెరిచి ఉంది. ఆమె లోపలికి అడుగు పెట్టబోతూ ఒక్కసారిగా ఆగిపోయింది. లోపల విక్రమ్ ముందున్న కుర్చీలో ఒక మోడ్రన్ అమ్మాయి కూర్చుని ఉంది. ఆమె పేరు సోనియా, విక్రమ్కి పాత బిజినెస్ పార్ట్నర్. ఒకప్పుడు విక్రమ్తో చనువుగా ఉండడానికి ప్రయత్నించిన వన్ సైడ్ లవర్ కూడా. సోనియా వేసుకున్న బట్టలు, ఆమె మాట్లాడుతున్న తీరు చాలా అసభ్యకరంగా ఉన్నాయి. ఆమె విక్రమ్ చేయి పట్టుకుని మాట్లాడుతూ నవ్వుతుంది. కమాన్ విక్రమ్, నువ్వు పెళ్లి చేసుకున్నావని విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఆ తర్వాత తెలిసింది అదొక అగ్రిమెంట్ మ్యారేజ్ అని. నీ నానమ్మ కోసం ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి ₹1,00,00,000 ఇచ్చి కొనుక్కున్నావట కదా. ఎంతైనా నీకు ఎమోషన్స్ లేవు, అంత బిజినెస్సే. నా దగ్గరకు వస్తే నేను ఫ్రీగా నటించేదాన్ని కదా బేబీ అంది సోనియా వెటకారంగా. తలుపు వెనక ఉన్న నందిని గుండె పగిలి ముక్కలేనట్లు అయింది. ఆమె కాళ్ళు వణకటం మొదలుపెట్టాయి. ఆ మాటలు ఆమె చెవుల్లో సీసం పోసినట్టుగా అనిపించాయి. విక్రమ్ ఈ అగ్రిమెంట్ గురించి బయట వాళ్ళకు కూడా చెప్పాడా? తన పరువు ఏమైపోవాలి? ఆమె విక్రమ్ సమాధానం కోసం ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తుంది. విక్రమ్ సోనియా చేయి విదిలించుకుని సీరియస్గా అన్నాడు, మైండ్ యువర్ లాంగ్వేజ్ సోనియా. అవును, అది ఒక అగ్రిమెంటే, ఒక బిజినెస్ డీల్ అనుకో. షీ సర్వ్ హర్ పర్పస్ అండ్ ఐ పెయిడ్ ఫర్ ఇట్. అంతేకాని నీలా ప్రతి వాడి దగ్గరకు వెళ్ళి నటించి క్యారెక్టర్ కాదామెది. నా అగ్రిమెంటు నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. జస్ట్ డూ యువర్ బిజినెస్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ అని గట్టిగా అరిచాడు. విక్రమ్ ఉద్దేశం సోనియాని అవమానించటం, తన పర్సనల్ లైఫ్ గురించి ఆమె మాట్లాడకూడదని వార్నింగ్ ఇవ్వటం. కానీ బయట నిలబడిన నందినికి వినిపించిన మాటలు వేరు. అదొక అగ్రిమెంటే, ఒక బిజినెస్ డీల్. షీ సర్వ్డ్ హర్ పర్పస్. నందిని కళ్ళల్లో నీళ్లు ఉబ్బికాయి. ఆమెకు నిన్న రాత్రి జరిగిన సంఘటన, ఆయన చూపించిన ప్రేమ అంతా ఒక నాటకంలా అనిపించింది. నేను ఆయన దృష్టిలో ఇంకా ₹1,00,00,000 అగ్రిమెంట్ వస్తువునేనా? ఆయన బయట వాళ్ల ముందు నన్ను ఇలా చులకన చేసి మాట్లాడుతున్నారా అన్న బాధ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది. చేతిలో ఉన్న లంచ్ బాక్స్ని అక్కడే ఉన్న ఒక ప్యూన్ చేతిలో పెట్టి ఏడ్చుకుంటూ వేగంగా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది నందిని. క్యాబిన్లో విక్రమ్ కోపంగా లేచి నిలబడ్డాడు. సోనియా, మళ్ళీ నా ఆఫీస్ కానీ నా ఎదురుగా కానీ కనిపించావంటే రిజల్ట్ చాలా దారుణంగా ఉంటుంది. నందిని నా భార్య, నా అగ్రిమెంట్ కాదు, నా ప్రాణం. గెట్ లాస్ట్ అని అరిచాడు. సోనియా భయపడి తన బ్యాగ్ తీసుకుని వేగంగా బయటకు వెళ్ళిపోయింది. విక్రమ్ తల పట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు. ఈ అగ్రిమెంట్ విషయం సోనియాకి ఎలా తెలిసింది? బహుశా అప్పుడు రిజిస్టర్ ఆఫీసులో లాయర్ల ద్వారా లీక్ అయి ఉంటుందా? నందినికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందా అని అతనికి టెన్షన్ మొదలైంది. అప్పుడే క్యాబిన్లోకి ప్యూన్ వచ్చి ఒక లంచ్ బాక్స్ టేబుల్ మీద పెట్టాడు. ఏంటిది అని అడిగాడు విక్రమ్. సార్, ఇప్పుడే మీ మిస్సెస్ నందిని మేడం గారు వచ్చారు, మీకు ఈ క్యారేజ్ తెచ్చారు. ఆమె ఎందుకో తలుపు దగ్గర ఆగిపోయి ఇందాక కళ్ళెమ్మటి నీళ్లతో ఈ బాక్స్ నా చేతికి ఇచ్చి వెళ్ళిపోయారు సార్ అని చెప్పాడు ప్యూను. విక్రమ్కి ఒక్కసారిగా
చెమటలు పట్టాయి. నందిని ఇక్కడికి వచ్చిందా? తలుపు దగ్గరే ఉందా? అంటే సోనియాతో తను మాట్లాడిన మాటలు ఆమె వినేసి ఉంటుందా? తను సోనియా నోరు మూయించడానికి అగ్రిమెంట్ గురించి ప్రస్తావించాడు. కానీ నందిని దాన్ని అపార్థం చేసుకుని ఉంటుంది. ఆమె హృదయం ఎంత ముక్కలే ఉంటుందో ఊహించుకుంటేనే అతని ప్రాణం పోయినంత పనైంది. షట్, నేనెంత పెద్ద తప్పు చేశాను. ఆమె నన్ను ఇప్పుడిప్పుడే నమ్ముతుంది. ఆ నమ్మకాన్ని నా చేతులతో నేనే చెడగొట్టుకున్నాను అని తన్ను తాను తిట్టుకుంటూ వెంటనే కారు కీస్ తీసుకొని ఇంటికి పరిగెత్తాడు. ఇంట్లో నందిని తన గదిలో నేల మీద కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆ బుర్రలో ఒకటే ఆలోచన, ప్రేమ అనేది ప్రపంచంలో అతి పెద్ద అబద్ధమని ఆయన చెప్పింది నిజమే. ఆయన చూపించిన ఆప్యాయత నా శరీరం మీద వ్యామోహంతోనో లేదా ఆయన నాన్నమ్మ ముందు నేను ఆడిన నాటకానికి బహుమతిగానో ఉండి ఉంటుంది. నా స్థానం ఆ అగ్రిమెంట్ కాగితాల వరకే. ఆమె తన సూట్ కేసు తీసుకుని బట్టలు సర్దటం మొదలుపెట్టింది. ఒప్పందం ప్రకారం ఆమె ఒక సంవత్సరం పాటు ఇంట్లో ఉండాలి. కానీ బయట ప్రపంచం ముందు తన్ని ఒక వస్తువులు అమ్ముకున్నట్లు చులకనగా మాట్లాడే మనిషితో తనిక ఒక్క క్షణం కూడా ఉండలేనని నిర్ణయించుకుంది. ₹1,00,00,000 ఎలాగోలా తిరిగి ఇచ్చేయాలి. కానీ తన ఆత్మగౌరవాన్ని చంపుకోకూడదు అని అనుకుంది. విక్రమ్ కారు హారన్ మోగించుకుంటూ పెంట్ హౌస్ పార్కింగ్లో ఆగింది. లిఫ్ట్ కోసం కూడా వెయిట్ చేయకుండా మెట్లు పరిగెత్తుకుంటూ పైకి వచ్చాడు. తలుపు తీసుకొని లోపలికి రాగానే హాల్లో తన చిన్న సూట్ కేసుతో గుమ్మం వైపు నడుస్తున్న నందిని చూశాడు. నందిని అని గట్టిగా అరిచాడు విక్రమ్. ఆమె ముందు వెళ్ళి నిలబడ్డాడు. నందిని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఆ ముఖంలో ఎప్పుడూ ఉండే ఆ స్వచ్ఛమైన నవ్వు లేదు. ఒక రకమైన శూన్యం, అసహ్యం ఉన్నాయి. ఆమె విక్రమ్ కళ్ళలోకి చూడకుండా పక్కకు తప్పుకొని వెళ్ళబోయింది. విక్రమ్ ఆమె చేయి పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు ఆ సూట్ కేసు అని అడిగాడు వణుకుతున్న గొంతుతో. నందిని ఒక్క ఉదుటిన తన చేయి విడిపించుకుంది. నన్ను పట్టుకోకండి సార్. మీ అగ్రిమెంట్లో నా శరీరం మీ అవసరాలు పాడుకోవచ్చని ఉంది, కానీ నా మనసుతో నా ఆత్మగౌరవంతో ఆడుకునే హక్కు మీకు లేదు. మీరు నన్ను ఒక బిజినెస్ డీల్గానే చూస్తున్నప్పుడు ఆ డీల్కు సంబంధించిన వస్తువుని నలుగురిలో చులకన చేసి మాట్లాడుతున్నప్పుడు నేను ఈ ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు. మీకు ₹1,00,00,000 నేను అడుక్కునైనా సరే తిరిగి ఇచ్చేస్తాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అంది కన్నీళ్లు ఆపుకుంటూ. ఆ మాటలకు విక్రమ్ గుండెల్లో రంపంతో కోసినట్లు అనిపించింది. ఆమె నోటి నుంచి మళ్ళీ సారనే పదం వచ్చింది. వాళ్ళ మధ్య ఉన్న దూరం మళ్ళీ మొదటికి వచ్చిందని అతనికి అర్థమైంది. నందిని, ప్లీజ్ నా మాట విను. నువ్వక్కడ విన్నది సగం మాత్రమే. సోనియా నీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే ఆమెకు సమాధానం చెప్పడానికి, ఆమె నోరు మూయించడానికి మాత్రమే నేను అలా మాట్లాడాను. నా ఉద్దేశం నిన్ను కించపరచడం కాదు అంటూ ఆమె భుజాలు పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ నందిని వెనక్కి తగ్గింది. కానీ మీరన్నది నిజమే కదా సామ్. నేను ఒక పర్పస్ కోసమే కదా మీ జీవితంలోకి వచ్చాను. నానమ్మ గారి ముందు భార్యగా నటించాను. మీ శారీరక కోరికలు తీర్చాను. నా పర్పస్ అయిపోయింది. నేను మీకెప్పుడు ఒక భార్యని కాదు, ఒక మనిషిని కాదు, కేవలం కొనుక్కున్న వస్తువునే. ఇదిగోండి ఈ మంగళసూత్రం. దీనికి ఎలాగూ విలువలేదు కదా అంటూ తన మెల్లోని తాళిని తీయబోయింది. ఆ క్షణం విక్రమ్లోని భయం కట్టలు తెంచుకుంది. ఆమె తాళి తీయబోతుందన్న చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అతని కళ్ళల్లోంచి మొదటిసారి కన్నీళ్లుబికాయి. నందిని, దయచేసి ఆ మాట అనకు. నా ప్రాణం పోయిన ఆ తాళిని నీ మెల్లోంచి తీయనివ్వను. నువ్వు నా అగ్రిమెంట్ కాదు నందిని. నువ్వు నా ప్రాణం. నువ్వు నా అవసరం కాదు, నా అదృష్టం. అవును, ఆ రోజు నేను అహంకారంతో ఒక అగ్రిమెంట్ రాశాను. కాను నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ కాగితం కాలి బూడిదైపోయింది. నా రాతి గుండెలో నువ్వు ప్రేమను మొలకెత్తించావు. నువ్వు నా ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ సోనియాతో నేనేమన్నానో తెలుసా? నందిని నా భార్య, నా అగ్రిమెంట్ కాదు, ఆమె నా ప్రాణం అని అరిచాను. నీ మీద ఒట్టు నందిని, నేను నిన్ను నిజంగా పిచ్చిగా ప్రేమిస్తున్నాను. దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపోకు అంటూ ఒక పసిపిల్లాల్లా ఏడుస్తూ ఆ ముందు మోకాల మీద కూర్చున్నాడు విక్రమ్. 6 అడుగుల అజానుబాహుడు, కోట్ల ఆస్తిపాస్తులు ఉన్న ఒక బిజినెస్ టైకూన్ తన ప్రేమ కోసం తన తప్పును క్షమించమని తన ముందు మోకారిల్లి ఏడుస్తూ ఉంటే నందిని కరిగిపోయింది. ఆయన కళ్ళల్లో నిజాయితీని, ఆయన మాటల్లోని ఆర్ద్రత ఆమె హృదయాన్ని తాకాయి.
ఆయన చెప్పిన మాటలు అబద్ధం కాదని ఆ మనసుకు అర్థమైంది. నందిని కన్నీళ్లతో కింద కూర్చుని ఆయన మొహాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుంది. నేను అపార్థం చేసుకున్నాను. మిమ్మల్ని నమ్మకుండా వెళ్ళిపోవాలనుకున్నాను. నన్ను క్షమించండి అంటూ ఆయన గుండెల మీద వాలిపోయింది. విక్రమ్ ఆమెను తన 2 చేతులతో గట్టిగా హత్తుకున్నాడు. ఆ కౌగిల్లో ఒకరినొకరు కోల్పోతామేమో అన్న భయం, తిరిగి దొరికారన్న ఆనందం, ఇన్నాళ్ళు దాచుకున్న నిస్వార్థమైన ప్రేమ అన్నీ కలగలిసిపోయాయి. పెంట్ హౌస్లో వాతావరణం ఎంత భావోద్వేగంగా ఉంది. కింద కూర్చొని విక్రమ్ గుడ్డల మీద వాలి ఏడుస్తున్న నందిని అతను ఎంతకీ వదలడం లేదు. అతని కన్నీళ్లు అతని షర్ట్ని తడుపుతున్నాయి. తన్ని అంతగా అపార్థం చేసుకున్నందుకు నందిని మనసు పశ్చాత్తాపంతో రగిలిపోతూ ఉంటే, ఆమెను కోల్పోతానేమో అన్న భయం నుంచి బయటపడిన విక్రమ్ మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. నెమ్మదిగా నందిని తన నుంచి దూరం చేసి ఆ ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు విక్రమ్. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోతాను అనే మాట అనకు నందిని. ఆ మాట వింటే నా ప్రాణాలు పోయినంత పని అవుతుంది అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ఆ కళ్ళల్లో ఉన్న ప్రేమను చూసి నందిని మనసు కరిగి నీరైపోయింది. విక్రమ్ లేచి నిలబడి ఆమెను కూడా పైకి లేపాడు. తన గదిలోకి వెళ్ళి ఆ అగ్రిమెంట్ ఫైల్ని తీసుకొచ్చాడు. నందిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే ఆ పేపర్లను ముక్కలు ముక్కలుగా చించేసి డస్ట్బిన్లో పడేశాడు. ఇదిగో, మన మధ్య ఉన్న గోడ కూలిపోయింది. నువ్వు నా జీవితంలోకి రాకముందు నేను రాసిన మూర్ఖపు కాగితాలివి. ఇక నుంచి ఇంట్లో అగ్రిమెంట్ లేవు, నిబంధనలు లేవు. కేవలం నువ్వు నేను మన బంధం మాత్రమే. నువ్వు నా భార్యవి నందిని. నేను నిన్ను ఏ రోజు నా నుంచి దూరం చేయను అని చెప్పి ఆమె నుదుటి మీద ఎంతో ఆప్యాయంగా ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో ఒకప్పటి యజమాని అహంకారం లేదు. ఒక భర్త స్వచ్ఛమైన ప్రేమ, బాధ ఉన్నాయి. నందిని కళ్ళు మూసుకొని ఆ స్పర్శను ఆస్వాదించింది. తన జీవితంలోకి ఒక అద్భుతంలో వచ్చిన ఈ ప్రేమను తలుచుకుని ఆమె పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. ఇద్దరు కలిసి పగిలిన మనసులను కలుపుకొని ఆ రాత్రి ఎంతో సంతోషంగా భోజనం చేశారు. ఆ భోజనంలో కారం తక్కువేమో కానీ ప్రేమ మాత్రం అమితంగా ఉంది. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు పెంట్ హౌస్ లోపలికి ప్రవేశిస్తూనే ఒక కొత్త వాతావరణాన్ని తీసుకువచ్చాయి. నందిని కిచెన్లో ఉంది. ఎర్రటి కాటన్ చీరలో జుట్టు ముడివేసుకుని వంట చేస్తుంది. ఆ మనసంతా నిన్నటి రాత్రి విక్రమ్ చెప్పిన మాటలే తిరుగుతున్నాయి. నేను నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను అన్న మాట ఆమె చెవుల్లో మారుమోగుతూనే ఉంది. తనకు తెలియకుండానే ఆమె పెదవుల మీద సిగ్గు దొంతర్లు పరుచుకున్నాయి. అంతల వెనక నుంచి వచ్చిన విక్రమ్ ఆమె నడుము చుట్టూ తన చేతులు వేసి ఆమె భుజం మీద గడ్డ మానించాడు. నందిని ఉలిక్కిపడి చేతిలో ఉన్న గరిటెను కింద పడేసినంత పనిచేసింది. ఏంటండి ఇది? ఎవరైనా చూస్తారు. పని మనిషి సుజాత వచ్చే సమయమైంది అంటూ కంగారుగా తప్పుకోబోయింది. కానీ విక్రమ్ ఆమెను వదలలేదు. ఆమెను మరింత దగ్గరకు లాక్కుంటూ, సుజాత రాదు. నేను ఆమెకు 3 రోజులు సెలవిచ్చేశాను. నా భార్యతో నేను ప్రైవేట్గా గడపడానికి నాకు పని వాళ్ళ డిస్టర్బెన్స్ వద్దు అన్నాడు ఆమె చెవి దగ్గర గుసగుసలాడుతూ. ఆయన శ్వాస ఆ మెడకు తగులుతూ ఉంటే నందిని శరీరంలో విద్యుత్ ప్రవహించినట్లయింది. ఒకప్పుడు ఆయన స్పర్శ అంటే భయంతో వణికిపోయిన ఆమె ఇప్పుడు అదే స్పర్శకు ప్రేమతో పులకించిపోతుంది. వదలండి, వంట మాడిపోతుంది అంది బుగ్గలు ఎరుపెక్కుతూ ఉండగా. నా గుండె ఎప్పుడో మాడిపోయింది టీచర్ గారు. నీ ప్రేమ మంటల్లో దాన్ని పట్టించుకునే నాదురిలేడు అంటూ ఒక చిన్న పిల్లాల్లా ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకుని వెనక్కి తగ్గాడు విక్రమ్. ఆయన మాటలకు, ఆయన చేస్తున్న అల్లరికి నందిని నవ్వు ఆపుకోలేకపోయింది. ఒక గంభీరమైన బిజినెస్ టైకూన్ని తన ప్రేమతో ఇంతలా మార్చేశానా అన్నమాకు ఆశ్చర్యంగా, ఎంతో గర్వంగా అనిపించింది. ఆ ఉదయం వారిద్దరి మధ్య కాఫీ కప్పుతో పాటు ఎన్నో మధురమైన చూపులు, నవ్వులు పంచుకోబడ్డాయి. కారులో ఆమెను స్కూల్ దగ్గర డ్రాప్ చేసేటప్పుడు కూడా విక్రమ్ ఒక చేతితో స్టీరింగ్ పట్టుకుని మరో చేత్తో నందిని చేతిని తన చేతుల్లో బంధించే ఉంచాడు. ఆ ప్రయాణం ఇద్దరికీ ఒక తీయని కలలా అనిపించింది. సాయంత్రం నందిని స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి పెంట్ హౌస్ వాతావరణం పూర్తిగా మారిపోయి ఉంది. హాల్లో ఎక్కడా లైట్స్ లేవు. కేవలం వందలాది క్యాండిల్స్ వెలుగుతున్నాయి. దారి పొడవునా ఎర్రటి గులాబీ రేకులు చల్లి ఉన్నాయి. నందిని ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. ఆ మడుగులు నెమ్మదిగా బాల్కనీ వైపు సాగాయి. బాల్కనీ అంతా
ఫెయిరీ లైట్స్తో అద్భుతంగా డెకరేట్ చేసి ఉంది. మధ్యలో ఒక చిన్న డైనింగ్ టేబుల్, దాని మీద 2 వైన్ గ్లాసులు, రుచికరమైన వంటకాలు ఉన్నాయి. అక్కడ బ్లాక్ టెక్సిడోలో ఎంతో హ్యాండ్సమ్గా నిలబడి ఉన్నాడు విక్రమ్. నందిని చూడగానే తన ముఖంలో ఒక వెలుగు. ఆమె వేసుకున్న ఆ సాధారణ చీరలో కూడా ఆమె ఒక దేవతలా కనిపిస్తుంది అతనికి. నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఏంటండి ఇదంతా? ఈ రోజు ఏమైనా స్పెషల్ రోజా అని అడిగింది నందిని, కళ్ళు ఆనందంతో మెరుస్తుండగా. అవును నందిని, నిన్నటి వరకు మన బంధం ఒక అగ్రిమెంట్కి మాత్రమే పరిమితం. కానీ ఈ రోజు నుంచి మన బంధానికి ఒక కొత్త అర్థం వెతుక్కోవాలి. నేను అధికారికంగా నా భార్యగా, నా ప్రాణంగా అంగీకరిస్తున్న రోజు ఇది అంటూ ఆమెను తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇద్దరు కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేశారు. విక్రమ్ ప్రతి ముద్దను తన చేత్తో ఆమెకు తినిపించాడు. నందిని కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలుతూనే ఉన్నాయి. తన జీవితంలో ఇంతటి సంతోషం ఉంటుందని ఆమె కల్లో కూడా ఊహించలేదు. డిన్నర్ పూర్తయ్యాక విక్రమ్ తన జేబులోంచి ఒక చిన్న వెల్వెట్ బాక్స్ తీశాడు. అందులో ఒక అందమైన డైమండ్ రింగ్ ఉంది. నందిని ముందు మోకాల మీద కూర్చుని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నందిని, నువ్వు నా జీవితంలోకి రాకముందు నా గుండె ఒక రాయి, దానికి స్పందించడం తెలియదు. కానీ నవ్వు, నీ స్వచ్ఛత ఆ రాయిని కరిగించి ఒక మనిషిని చేశాయి. నన్ను భరించడం చాలా కష్టమని నాకు తెలుసు. కానీ నేను నా జీవితాంతం నిన్ను రాన్లా చూసుకుంటాను. విల్ యూ బీ మై వైఫ్ ట్రూలీ అండ్ ఫర్ ఎవర్ అని అడిగాడు ఎంతో రొమాంటిక్గా. నందిని ఏడుస్తూనే సంతోషంగా తల ఊపింది. విక్రమ్ ఆ ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. వెంటనే లేచి ఆమెను తన చేతుల్లోకి తీసుకుని గాల్లోకి ఎత్తి గిరగిర తిప్పాడు. నందిని నవ్వులు ఆ బాల్కనీ అంతా ప్రధ్వనించాయి. వెన్నెల సాక్షిగా ఇద్దరి మనసులు ఒకటయ్యాయి. వాళ్ళ కౌగిల్లో ఒకరినొకరు శాశ్వతంగా బంధించుకున్నారు. మరుసటి రోజు ఉదయం శనివారం కావటంతో నందినికి స్కూల్ లేదు. ఇంట్లో పూజకు పువ్వులు కావాలని పక్కనే ఉన్న గుడికి వెళ్ళింది. ఆ దేవుడు ముందు నిలబడి కళ్ళు మూసుకుని ప్రార్థిస్తుంది. స్వామి, ఇన్నాళ్ళు నా ఆయుష్ గురించి నేనెప్పుడు భయపడలేదు. కానీ ఇప్పుడు నాకంటూ ఒక బంధం ఏర్పడింది. ఆయన ప్రేమలో నాకు మళ్ళీ పుట్టాలని, ఆయనతో నిండు నూరేళ్లు బతకాలని ఆశ కలుగుతుంది. నన్ను ఆయన దూరం చేయకు స్వామి అని మనసులో వేడుకుంది. నందిని అన్న ఒక పరిచయం ఉన్న గొంతు వినిపించడంతో ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక 30 ఏళ్ల యువకుడు నిలబడి ఉన్నాడు. అతను సింపుల్గా ఫార్మల్స్ వేసుకుని ఉన్నాడు. ముఖంలో ఎంతో ప్రశాంతత ఉంది. అతన్ని చూడగానే నందిని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. డాక్టర్ కార్తిక్ అని ఆనందంగా అరిచింది. అతను మరెవరో కాదు, 5 ఏళ్ల క్రితం నందినికి ఆ పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆమెకు సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్. నందిని కుటుంబానికి అతను ఒక దేవుడితో సమానం. ఏంటి నందిని, ఎలా ఉన్నావు? అసలు నిన్ను చూసి ఎన్నేళ్ళయింది? మొన్న యుఎస్ నుంచి తిరిగి వచ్చాను. ఇక్కడ ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్గా జాయిన్ అయ్యాను. మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగాడు డాక్టర్ కార్తిక్ ఎంతో ఆప్యాయంగా. నందిని సంతోషంగా, నాన్నగారు బాగున్నారండి. మొన్న ఆయన కూడా సర్జరీ అయింది. నా పెళ్లి కూడా అయిపోయింది తెలుసా. మా ఆయన చాలా మంచివారు అంటూ తన మెల్లోని తాళిని చూపించింది. కార్తిక్ ఆశ్చర్యపోయి, కంగ్రాట్స్ నందిని, ఐ ఆమ్ సో హ్యాపీ ఫర్ యూ. కానీ అంటూ తన ముఖంలో సడన్గా ఒక సీరియస్నెస్ వచ్చింది. కానీ ఏం డాక్టర్ అని అడిగింది నందిని. కార్తిక్ ఆమెను పక్కకు తీసుకెళ్ళి, నందిని, నేను నీకు అప్పుడే చెప్పాను, ఆ యాక్సిడెంట్ వల్ల నీ హార్ట్ వాల్స్ చాలా వీక్ అయిపోయాయని. నువ్వెప్పుడు ఎమోషనల్గా స్ట్రెస్ తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీ లాంటివి నీ ప్రాణానికి ప్రమాదం అని కూడా వార్నింగ్ ఇచ్చాను. నీ భర్తకి ఈ విషయం చెప్పావా? నీ మెడికేషన్ కరెక్ట్గా వాడుతున్నావా అని అడిగాడు ఒక డాక్టర్ బాధ్యతో. ఆ మాటలు వినగానే నందిని గుండెల్లో ఏదో తెలియని వణుకు మొదలైంది. ఒకప్పుడు ఎన్ని రోజులు బతికితే అన్ని రోజులు మంచిగా బతకాలి అనుకున్న ఆమెకు తన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టింపు ఉండేదే కాదు. మెడిసిన్స్ కూడా సరిగ్గా వాడేదే కాదు. విక్రమ్తో పెళ్ళి ఒక అగ్రిమెంట్ కాబట్టి ఆయనకి ఈ విషయాలు చెప్పవలసిన అవసరం రాలేదు. అది ఆయనకి ఇంకా చెప్పలేదండి. నీ మెడిసిన్స్ కూడా వాడడం మానేశాను. నాకంత ప్రాబ్లం ఏమీ అనిపించడం లేదు కదా అని తల్లించుకుంటూ కార్తిక్ నిట్టూర్చాడు. ఇది కరెక్ట్ కాదు నందిని. హార్ట్ ప్రాబ్లమ్స్ సైలెంట్ కిల్లర్స్ లాంటివి.
నువ్వు వెంటనే వచ్చి నన్ను కలవాలి. నీకు కొన్ని టెస్టులు చేయాలి. నీ భర్తకి నిజం దాచడం వల్ల మీ బంధానికి ప్రమాదం. టేక్ కేర్ అని తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. గుడి నుంచి ఇంటికి వస్తున్నంతసేపు నందిని మనసంతా అల్లకల్లోలంగా ఉంది. చేతిలో ఉన్న డాక్టర్ కార్తిక్ విజిటింగ్ కార్డ్ని చూస్తుంటే ఆమెకెన్నో భయాలు ముసురుకుంటున్నాయి. ఒకవేళ తన ఆరోగ్యం గురించి విక్రమ్కి తెలిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు? ఇప్పుడిప్పుడు ఆయన జీవితంలో సంతోషం మొలకెత్తుంది. తన వల్ల ఆయనకు మళ్ళీ కన్నీళ్లు మిగులుతాయా? తన ఆయనకు ఒక భారాన్ని కాబోతుందా? తన ఆయుష్ రేపో మాపో ముగిసిపోతే విక్రమ్ పరిస్థితి ఏంటి? తన్ని ప్రాణంగా ప్రేమిస్తున్న ఆ మనిషికి తన అనారోగ్యం గురించి చెప్పి ఆ గుండెను ముక్కలు చేయాలా? ఈ ప్రశ్నలు ఆమె బుర్రను తొలిచేస్తున్నాయి. ఇంటికి చేరుకునేసరికి ఆమెకు తల తిరుగుతున్నట్లు అనిపించింది. గుండెలో చిన్నపాటి నొప్పి. డాక్టర్ కార్తిక్ అన్న మాటలు నిజమవుతున్నాయా? ఆమె సోఫాలో అలాగే కూర్చుండిపోయింది. అప్పుడే విక్రమ్ తన ఆఫీస్ పని ముగించుకుని బయటకు వచ్చాడు. నందిని డల్గా కూర్చుని ఉండటం గమనించి కంగారుగా మా దగ్గరకు వచ్చాడు. ఏమైంది నందిని? ముఖం అలా పాలిపోయి ఉందేంటి? ఒంట్లో బాగులేదా అంటూ ఆమె నుదుటి మీద చేయి వేశాడు. ఆయన స్పర్శ తగలగానే నందిని ఆయన్ను గట్టిగా వాటేసుకుంది. తన అనారోగ్యం నిజమని తెలిస్తే ఈ కౌగిల్ ఎక్కడ దూరం అవుతుందో అన్న భయంతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏం లేదండి, కొంచెం తలనొప్పిగా ఉంది. మీతో ఇలా ఉంటే తగ్గిపోతుంది అని అబద్ధం ఆడింది నందిని, తన కన్నీళ్లను ఆయన షర్ట్లో దాచేస్తూ. విక్రమ్ నవ్వి, అవునా, నా కౌగిలికి అంత పవర్ ఉందన్నమాట. సర్లే, నువ్వు రెస్ట్ తీసుకో, ఈరోజు లంచ్ నేను ఆర్డర్ చేస్తాను అంటూ ఆమె నెమ్మదిగా సోఫాలో పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. నందిని కళ్ళు మూసుకొని పడుకుంది. కానీ ఆ మనసులో ఒక పెద్ద తుఫాను మొదలైంది. విక్రమ్కి నిజాన్ని ఎలా చెప్పాలి? అసలు చెప్పాలా వద్దా? తన గతం, తన అనారోగ్యం, ఇవన్నీ విక్రమ్తో తనకునే స్వచ్ఛమైన ప్రేమ ప్రయాణానికి అడ్డుకట్ట వేస్తాయా? సోమవారం ఉదయం పెయింట్ హౌస్ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. కానీ నందిని మనసులో మాత్రం ఒక పెద్ద తుఫాను చెలరేగుతుంది. శనివారం గుళ్ళో డాక్టర్ కార్తిక్ చెప్పిన మాటలు ఆమె నిద్రపోనివ్వటం లేదు. తన ఆరోగ్యం గురించి నిజం తెలుసుకోవాలంటే ఈరోజు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ విక్రమ్కి ఈ విషయం ఏమాత్రం తెలియకూడదు. తెలిస్తే ఆయన కంగారు పడిపోతారు. తను ఒక క్షణం కూడా వదిలి ఉండరు. నందిని అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంది. ముఖంలో ఉన్న అలసట, కళ్ళ కింద వలయాలు ఆమె నిద్రలేని రాత్రికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ముఖం కడుక్కొని కొద్దిగా పౌడర్ రాసుకుని ఆ అలసటను కప్పుచ్చే ప్రయత్నం చేసింది. అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిన విక్రమ్ టవల్తో జుట్టు తుడుచుకుంటూ ఆమె వెనకాల వచ్చి నిలబడ్డాడు. అద్దంలోంచి ఆ ముఖాన్ని చూస్తూ తన చేతులను ఆమె నడుము చుట్టూ వేశాడు. గుడ్ మార్నింగ్ నా రాణి గారు. ఈరోజు నా భార్య ముఖంలో ఎప్పుడు ఉండే ఆ స్వచ్ఛమైన నవ్వు ఏది? ఎందుకో చాలా డల్గా కనిపిస్తున్నావు అని ఆమె బుగ్గను మృదువుగా ముద్దాడుతూ అడిగాడు. ఆయన స్పర్శ తగలగానే నందిని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. తన అనారోగ్యం నిజమైతే ఈ ఆప్యాయతకు తాను దూరమైపోవలసి వస్తుందేమో అన్న భయం ఆమెను వణికించింది. కానీ ఆ వణుకును బయట పనియకుండా ఒక చిన్న నవ్వు నవ్వింది. ఏం లేదండి, నిన్న రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు అంతే. ఈరోజు స్కూల్లో పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను కొంచెం త్వరగా వెళ్ళాలి. మీ బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద పెట్టాను, తినేసి వెళ్ళండి, నేను బస్సులో వెళ్ళిపోతాను అంటూ ఆయన చేతుల నుంచి మెల్లగా తప్పించుకుంది. విక్రమ్ ఆమెను అనుమానంగా చూశాడు. బస్సులో ఎందుకు? నేనే డ్రాప్ చేస్తాను కదా. అయినా నీకు ఓపిక లేకపోతే ఈరోజు స్కూల్కి సెలవు పెట్టొచ్చు కదా నందిని. అయ్యో వద్దండి, ఎగ్జామ్స్ టైంలో నేను లేకపోతే పిల్లలు అల్లరి చేస్తారు. నేను వెళ్ళాలి, ప్లీజ్ ఈ ఒక్కరోజుకి నన్ను బస్సులో వెళ్ళనివ్వండి. మీ రూట్ వేరు కదా అని బతిమలాడింది. ఆ మాట కాదనలేక విక్రమ్ సరే అన్నాడు. కానీ అతని మనసులో ఎక్కడో చిన్న సందేహం. నిన్నటి నుంచి నందిని ప్రవర్తనలో ఏదో మార్పు ఉంది. దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తుంది. సాయంత్రం వచ్చా కూర్చోబెట్టి అడగాలి అని తనలో తాను అనుకున్నాడు. నందిని తన బ్యాగ్ తీసుకుని గుమ్మం దగ్గర నిలబడి విక్రమ్ వైపు ఒక క్షణం ఆరాధనగా చూసి బరువెక్కిన గుండెతో బయటకు అడుగుపెట్టింది. ఆమె వెళ్తున్న దారి స్కూల్కి కాదు, కార్పొరేట్ హాస్పిటల్కి. కార్పొరేట్ హాస్పిటల్ వాతావరణం అంతా హడావిడిగా ఉంది.
నందిని రిసెప్షన్లో డాక్టర్ కార్తిక్ అపాయింట్మెంట్ తీసుకుని వెయిటింగ్ హాల్లో కూర్చుంది. చుట్టూ ఉన్న రోగులను ఐసీయూ వైపు పరిగెడుతున్న నర్సులను చూస్తూ ఉంటే ఆమెకు 5 ఏళ్ల క్రితం తన యాక్సిడెంట్ రోజులు గుర్తుకు వస్తున్నాయి. అప్పుడు ప్రాణం పోయినా పర్వాలేదనుకుంది, కానీ ఇప్పుడు బతకాలని బలంగా కోరుకుంటుంది. విక్రమ్ ప్రేమ ఆమెలో జీవించాలన్న ఆశను ప్రాణంగా మార్చింది. అటెండర్ వచ్చి పేరు పిలవగానే నందిని నెమ్మదిగా డాక్టర్ కార్తిక్ క్యాబిన్లోకి అడుగుపెట్టింది. రానందిని కూర్చో, కంగారు పడకు, ముందు కొన్ని టెస్టులు చేద్దాం అంటూ కార్తిక్ ఆమెకు ఈసీజీ 2D ఎకో లాంటి పరీక్షలు రాసిచ్చాడు. 1 గంట తర్వాత రిపోర్ట్స్ అన్నీ డాక్టర్ టేబుల్ మీద ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ని చూస్తున్న డాక్టర్ కార్తిక్ ముఖం నానాటికి గంభీరంగా మారిపోతుంది. అతను నిట్టూరుస్తూ కళ్ళద్దాలు తీసి టేబుల్ మీద పెట్టాడు. నందిని, నిజం చెప్పాలంటే నీ పరిస్థితి ఏమాత్రం బాగులేదు అన్నాడు సూటిగా. నందిని గుండె ఆగిపోయినంత పనైంది. చేతివేళ్లు వణుకుతున్నాయి. ఏమైంది డాక్టర్? నాకు ప్రాణాపాయం ఉందా అని భయంగా అడిగింది. 5 ఏళ్ల క్రితం సర్జరీ చేసినప్పుడు నేను నీకు స్పష్టంగా చెప్పాను, నీ హార్ట్ వాల్స్ చాలా డ్యామేజ్ అయ్యాయని. కొన్ని కండిషన్స్తో మాత్రమే సర్వైవ్ అవుతావని చెప్పాను. కానీ నువ్వు గడిచిన 6 నెలల నుంచి అసలు మెడిసిన్స్ వాడట్లేదు. పైగా ఈ మధ్య కాలంలో నువ్వేదో పెద్ద మానసిక ఒత్తిడికి గురయ్యావు. అవునా అని అడిగాడు కార్తికం. నందినికి విక్రమ్తో జరిగిన అగ్రిమెంటు, తండ్రి అనారోగ్యం, ఆ డబ్బు కోసం పడ్డ టెన్షన్ అన్నీ గుర్తొచ్చాయి. ఆమె మౌనంగా తల ఊపింది. ఆ స్ట్రెస్ వల్ల నీ గుండె మీద విపరీతమైన భారం పడింది నందిని. నీ వాల్స్ కండిషన్ మరింత క్షీణించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి ఎమోషనల్ షాక్ తగిలినా నీ ప్రాణానికే ప్రమాదం. అంతేకాదు, కార్తిక్ ఒక్క క్షణం ఆగాడు. అంతేకాదు ఏం డాక్టర్? నందిని గొంతులోంచి మాట పెగలడం లేదు. నువ్వు తల్లివి కావటం చాలా కష్టం నందిని. ఒకవేళ నువ్వు కన్సీవ్ అయినా ఆ 9 నెలలు నీ గుండె ఆ బిడ్డ బరువును, రక్త ప్రసరణను భరించలేదు. డెలివరీ సమయంలో నీ ప్రాణాలు పోయే అవకాశాలు 90% ఉన్నాయి. నేను నిన్ను భయపెట్టడం లేదు, ఒక డాక్టర్గా నిజం చెప్తున్నాను. ఇది నీ భర్తకు తెలియవలసిన అవసరం ఉంది. ఆయన రేపు వచ్చి నన్ను కలవమను అని ఫైల్ మూసేశాడు కార్తిక్. నందిని కళ్ళలోంచి నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ఒక ఆడపిల్ల జీవితంలో పెళ్లి తర్వాత అత్యంత మధురమైన కళ తల్లి కావటం. తను ప్రేమించిన మనిషికి ఒక బిడ్డను ఇవ్వలేనన్న నిజం, తన ఆయుష్కి గ్యారెంటీ లేదన్న చేదు నిజం ఆమె గుండెను ముక్కలు చేశాయి. వద్దు డాక్టర్, ఆయనకి ఈ విషయం చెప్పకండి ప్లీజ్. ఆయన నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారు. ఈ విషయం తెలిస్తే ఆయన తట్టుకోలేరు. నా చేతులతో ఆయన ఆనందాన్ని నేనే చంపలేను అని ఏడుస్తూ డాక్టర్కి దండం పెట్టింది. రిపోర్ట్స్ తీసుకుని బయటకు పరిగెత్తింది నందిని. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన నందిని ఒక ఆటో ఎక్కి కూర్చుంది. దారి పొడవున ఆమె కన్నీళ్లు ఆగటం లేదు. బయట ప్రపంచం అంతా సంతోషంగా పరిగెడుతూ ఉంటే ఆమె ప్రపంచం మాత్రం చీకటిమయంగా మారిపోయింది. నేను ఆయనకు భారాన్ని కాబోతున్నానా? ఒక అగ్రిమెంట్ భార్యగా వచ్చిన నన్ను ఒక రాన్లా చూసుకుంటున్న ఆ మనిషికి నేను ఒక బిడ్డను కూడా ఇవ్వలేనా? రేపొద్దు నాకేదైనా అయితే ఆయన మళ్ళీ ఒంటరైపోతారు. ఆయనకు ప్రేమ అంటేనే ద్వేషం. ఇప్పుడు నా మీద పెంచుకున్న ప్రేమ రేపు నన్ను కోల్పోతే ఆయన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. నేను ఆయనకు అన్యాయం చేస్తున్నాను అని ఆ మనసు ఘోషిస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు నందిని పెంట్ హౌస్కి చేరుకుంది. కళ్ళు తుడుచుకొని ముఖం కడుక్కుని ఎప్పట్లాగే ఒక నవ్వుల ముసుగు వేసుకుని లోపలికి అడుగుపెట్టింది. ఆశ్చర్యంగా విక్రమ్ అప్పటికే ఇంట్లో ఉన్నాడు. అతను ల్యాప్టాప్ ముందు కూర్చుని వర్క్ చేస్తున్నాడు. నందిని చూడగానే ల్యాప్టాప్ పక్కనే పెట్టి ఎదురొచ్చాడు. ఏంటి మేడం, ఈరోజు స్కూల్ నుంచి త్వరగా వచ్చేశారు, ఎగ్జామ్స్ అయిపోయాయా అని నవ్వుతూ అడిగాడు. నందిని ఆయన ముఖం చూడలేకపోయింది. అవునండి, అయిపోయాయి అంటూ గదిలోకి వెళ్ళబోయింది. విక్రమ్ ఆమె చేయి పట్టుకుని ఆపాడు. ఆ ముఖంలోకి తీక్షణంగా చూశాడు. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి, పెదాలు వణుకుతున్నాయి. అతను ఏమనకుండా ఆమెను లాక్కుని తన సోఫాలో కూర్చోబెట్టాడు. వెళ్ళి ఒక గ్లాసు మంచినీళ్ళు తెచ్చి ఆమె చేతికిచ్చాడు. తాగవా అన్నది ఎంతో ప్రేమగా. నందిని ఆ నీళ్లు తాగుతూ ఉంటే విక్రమ్ ఆమె పక్కన కూర్చుని ఆమె తల నిమిరాడు. ఎందుకు నందిని నాతో అబద్ధం చెప్తున్నావు?
ఉదయం నుంచి నువ్వు స్కూల్లో లేవని నాకు తెలుసు. నీ కళ్ళల్లో ఉన్న ఈ బాధ దేనికో నాకు తెలియదు, కానీ నువ్వేదో పెద్ద విషయం నా దగ్గర దాస్తున్నావని నా మనసుకు అర్థమవుతుంది. నేను నీకు అంత పరాయి వాడిని అయిపోయానా అని అడిగాడు చిన్నపాటి బాధతో కూడిన స్వరంతో. ఆయన మాటలకు నందిని గుండె పగిలిపోయింది. ఆ క్షణం ఆయన ఒళ్ళో పడి జరిగిందంతా చెప్పేలనిపించింది. కానీ ఆయన భవిష్యత్తు, ఆయన ఆనందం గుర్తువచ్చి ఆగిపోయింది. అలాంటిదేం లేదండి. ఈరోజు మా క్లాస్లో ఒక పాపకి సడన్గా ఒంట్లో బాగోలేకపోతే నేనే హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఆ పాప వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చేసరికి లేట్ అయింది. అందుకే స్కూల్కి వెళ్ళకుండా నేరుగా హాస్పిటల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ పాప బాధ చూసి నాకేడుపు వచ్చింది అంతే అని ఎంతో కష్టపడి అబద్ధం ఆడింది నందిని. విక్రమ్ నిట్టూర్చాడు. ఓ, అదా సంగతి. నువ్వే ప్రాబ్లంలో ఉన్నావో అని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? సరే, ఆ పాపకి ఇప్పుడు బాగానే ఉంది కదా, నువ్వు వెళ్ళి కాసేపు పడుకో. సాయంత్రం మనం బయటకు వెళ్ళాలి. నీకొక సర్ప్రైజ్ ఉంది అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. నందిని తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆయనకు అబద్ధాలు చెప్పే పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు దేవుడా. నా కర్మ నన్ను ఇలా వెంటాడుతుందెందుకు? అంతంత తలరాతను దూషించుకుంది. సాయంత్రం 5 గంటలు విక్రమ్ నందిని తీసుకుని తన కారులో బయలుదేరాడు. దారిలో విక్రమ్ ఒక నల్లటి గుడ్డ తీసుకుని నందిని కళ్ళకు గంతులు కట్టాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను అని అడిగింది నందిని కంగారుగా. సర్ప్రైజ్ అని చెప్పాను కదా, కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చో అన్నాడు విక్రమ్ నవ్వుతూ. కారు సిటీ శివర్లలోకి వెళ్ళి ఒక ప్రశాంతమైన గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ప్రవేశించింది. ఒక అందమైన ఇండిపెండెంట్ విల్లా ముందు ఆగింది. ఆ విల్లా చుట్టూ పచ్చని చెట్లు, ముందొక చిన్న లాన్ ఉన్నాయి. విక్రమ్ కారు దిగి నందిని వైపు డోర్ తీసి ఆమెని ఎంతో జాగ్రత్తగా చెయ్యి పట్టుకుని నడిపించాడు. గేట్ తీసుకుని లోపలికి అడుగు పెట్టగానే ఆమె కళ్ళ గంతులు విప్పాడు. నందిని నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. అది అచ్చం ఒక పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా ఆధునిక హంగులతో కట్టిన అందమైన ఇల్లు. ఇంటి ముందు ఒక పెద్ద తులసి కోట ఉంది. ఆ పక్కనే ఒక చిన్న ఉయ్యాల, గోడల మీద సంప్రదాయమైన పెయింటింగ్స్. నందిని ఒకప్పుడు తనకంటూ ఎలాంటి ఇల్లు ఉండాలని కళ్ళు కన్నదో అచ్చం అలాగే ఉంది ఆ ఇల్లు. ఆశ్చర్యంతో ఆమె నోట మాట రాలేదు. ఆమె చూపులు నెమ్మదిగా ఇంటి ప్రధాన ద్వారం పైన ఉన్న నేమ్ ప్లేట్ వైపు మళ్ళాయి. దాని మీద అందమైన అక్షరాలతో నందిని నిలయం అని చెక్కబడి ఉంది. ఆ పేరు చూడగానే నందిని గుండె జల్లుమంది. విక్రమ్ వైపు తిరిగింది. విక్రమ్ గారు, ఏంటిది అని వణుకుతున్న స్వరంతో అడిగింది. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. నాకు ఆ పెంట్ హౌస్ అంటే చాలా ఇష్టం నందిని, కానీ అది ఒక వ్యాపారవేత్త ఇల్లు. అందులో ప్రాణం లేదు. నువ్వు నా జీవితంలోకి వచ్చాక నాకంటూ ఒక కుటుంబం కావాలనిపించింది. ఒకసారి నువ్వు అన్నావు గుర్తుందా, నీకు ఒక పెంకుటిల్లు, ముందు తులసి కోట, ఆరు బయట వెన్నెలంటే ఇష్టమని. నీ ఆనందం కన్నా నాకు ఏ పెంట్ హౌస్ ముఖ్యం కాదు. ఈ ఇల్లు ఈరోజే రిజిస్ట్రేషన్ అయింది. ఇది నీ పేరు మీద కొన్నాను. ఇకపై మన జీవితం ఇక్కడే అని ఎంతో ప్రేమగా చెప్పాడు విక్రమ్. నందిని కళ్ళెమ్మట నీళ్లు జలజల రాలాయి. ఒక మనిషి తన కోసం, తన చిన్న కళ్ళ కోసం కోట్ల రూపాయల పెంట్ హౌస్ని వదిలేసి తన ఇష్టాల ప్రకారం ఒక ఇంటి నిర్మించడం ఆమె నమితంగా కదిలించింది. ఇంత ప్రేమను నేను ఎలా భరించగలను విక్రమ్ గారు? మీరు నా కోసం ఎందుకింతలా ఆలోచిస్తున్నారు అని ఏడుస్తూ ఆయన చెస్ట్ మీద తలపెట్టింది. విక్రమ్ ఆమెను గట్టిగా కౌలించుకుని నవ్వాడు. నీ కోసం ఆలోచించకపోతే ఇంకెవరి కోసం ఆలోచిస్తాను పిచ్చిదానా? రా లోపలికి వెళ్దాం అంటూ ఆమెను తీసుకొని ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఇల్లు లోపల కూడా ఎంతో అద్భుతంగా డిజైన్ చేసి ఉంది. విశాలమైన హాలు, మధ్యలో ఒక చిన్న కోర్ట్యార్డ్, పైన ఆకాశం కనిపించేలా గ్లాస్ రూఫ్. విక్రమ్ ఒక్కొక్క గదిని ఆమెకు చూపిస్తున్నాడు. చివరిగా వాళ్ళు ఖాళీగా ఉన్న విశాలమైన గదిలోకి వచ్చారు. ఆ గదిలో పెద్దగా ఫర్నిచర్ లేదు. గోడలు లేత రంగుల్లో ఉన్నాయి. ఈ గది దేనికో తెలుసా నందిని అని అడిగాడు విక్రమ్. ఆమె వెనకాల నిలబడి ఆ భుజాల మీద చేతులు వేస్తూ. నందిని మౌనంగా తల ఊపింది, తెలీదు అన్నట్లుగా. విక్రమ్ ఆమె చెవి దగ్గర వంగి ఎంతో ఆశగా ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇది మన పిల్లల గది నందిని. రేపొద్దున ఇక్కడ
చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి. ఒక చిన్న గోడ మీద మన పిల్లలు గీసిన గీతలు ఉంటాయి. వాడి కింద పడి ఏడుస్తూ ఉంటే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటావు. నేను ఆఫీస్ నుంచి రాగానే నాన్న అంటూ వాళ్ళు నా కాళ్ళు పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ఆ తులసి కోట దగ్గర నువ్వు దీపం పెడుతూ ఉంటే వాడిని వెనకాల తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటాడు. ఒక పూర్తి కుటుంబం, మనకంటూ ఒక వారసత్వం. ఆ రోజు కోసం నేను పిచ్చివాళ్ళ ఎదురు చూస్తున్నాను తెలుసా. మనం ఇక్కడే కలిసి ముసలివాళ్ళం అవుదాం. నాకంటూ ఎవరు లేరు అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావు. రేపు మన పిల్లలు ఉంటారు అని ఒక అద్భుతమైన భవిష్యత్తును కళ్ళ ముందు ఆవిష్కరించాడు విక్రమ్. ఆయన ప్రతి మాట నందిని గుండెను ఒక కత్తిలా కోస్తుంది. ఆయన కంటున్న కలలు, ఆయన ఆశిస్తున్న భవిష్యత్తు, ఏది తనివ్వలేనన్న నిజం ఆమెను లోపల దహించి వేస్తుంది. నువ్వు తల్లివి కావటం చాలా కష్టం నందిని, ప్రాణాలకే ప్రమాదం అన్న కార్తిక్ మాటలు ఆమె చెవుల్లో ప్రధ్వనించాయి. నందినిక తన ఏడుపును ఆపుకోలేకపోయింది. గట్టిగా బోర్న విలిపిస్తూ విక్రమ్ వైపు తిరిగి ఆయన గట్టిగా వాటేసుకుంది. ఆమె చేతులు ఆయన షర్ట్ని గట్టిగా పట్టుకుని వణికిపోతున్నాయి. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఏమైంది నందిని, ఎందుకలా ఏడుస్తున్నావు? నీకు ఈ ఇల్లు నచ్చలేదా అని కంగారుగా అడిగాడు ఆమెను సముదాయిస్తూ. నచ్చింది, చాలా నచ్చింది, కానీ నేను ఇంత అదృష్టానికి నోచుకోలేదు విక్రమ్ గారు. మీరు నాకు ఇస్తున్న ఈ ప్రేమకు నేను అర్హురాల్ని కాదు అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. విక్రమ్ ఆమె తల్లి నిమురుతూ, పిచ్చిదానా, నువ్వు నా జీవితంలోకి రావటమే నా అదృష్టం. ఆనందంతో ఏడుస్తున్నావు అని నాకు అర్థమైందిలే. ఇక ఏడవకు. ఈ ఇంటికి రేపే గృహప్రవేశం చేద్దాం. మన కొత్త జీవితం ఇక్కడి నుంచే మొదలవుతుంది అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆయనకు తన ఏడుపు వెనక ఉన్న అసలు కారణం తెలియదు. ఆ రాత్రి నందిని మనసు ఒక పెద్ద నిర్ణయం తీసుకునే దిశగా ప్రయాణిస్తుంది. ఆయనకు ఒక కుటుంబం కావాలి, వారసులు కావాలి. ఆ సంతోషాన్ని నేను ఆయనకి ఇవ్వలేను. నా జబ్బు ఆయన జీవితాన్ని ఒక ఆసుపత్రి చుట్టూ తిరిగేలా చేస్తుంది. నేను ఆయనకు భారం కాకూడదు. ఈ ప్రేమను, ఈ ఇంటిని, ఈ మనిషిని వదిలి నేను వెళ్ళిపోవాలి. అప్పుడే ఆయనకు ఒక అందమైన జీవితం దొరుకుతుంది అని గుండెను రాయి చేసుకుని మనసులో నిర్ణయించుకుంది నందిని. తన ప్రేమను కాపాడుకోవడం కోసం తను ప్రాణంగా భావించే విక్రమ్కి శాశ్వతంగా దూరమైపోవాలని ఆమె తీసుకునే నిర్ణయం వాళ్ళిద్దరి జీవితాల్లో ఎలాంటి పెను తుఫాను సృష్టించబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.